అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ పెన్షనర్లు ఈ సమాచారాన్ని భద్రపరచుకోకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులే అండి. ఏంటంటే పెన్షనర్ కమ్యూటేషన్ రికవరీ పీరియడ్‌ను 135 నెలలు పూర్తి అయినా కూడా రికవరీ నిలుపుదల చేయలేదని సబ్ ట్రెజరీ అధికారిని కలవగా వారు ఇంకా 135 నెలలు పూర్తి కాలేదు అని అయితే తెలిపారు. కానీ 3 నెలల ముందే పూర్తయినా కూడా సీఎఫ్ఎంఎస్‌లో తప్పుగా నమోదు చేసి ఉన్నారు. అందువల్ల ఇలా జరిగిందనమాట. వివరాలేంటో తెలుసుకుందాము. ఈ పెన్షనర్ ఒంగోలు సబ్ ట్రెజరీలో కమ్యూటేషన్ కోసం ఆహ్, 9దో నెల 2013న బిల్లు పెట్టారు. కమ్యూటేషన్ అనేది వారికి 11వ నెల 2013న అకౌంట్‌లో జమ చేశారు. ఈ తేదీ సీఎఫ్ఎంఎస్‌లో నమోదు చేశారు. కానీ 9దో నెల ఏదైతే బిల్లు పెట్టారో అప్పుడు నమోదు చేయలేదు. సో, పెన్షనర్ రికవరీ చేసిన తేదీ ప్రకారం 135 నెలలు పూర్తి అయింది. కాబట్టి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేయమనైతే కోరారు. కమ్యూటేషన్ రికవరీ మాత్రం బిల్లు పెట్టిన తేదీ నుంచి అనగా ఆహ్, 9దో నెల 2013 నుంచే రికవరీ అనేది జరిగింది. ఆ తర్వాత జమ అయిందనమాట కమ్యూటేషన్ అమౌంటు. ఈ సమాచారం సబ్ ట్రెజరీ అధికారికి తెలుపగా ఇది నా పరిధిలో లేదు. సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ రాష్ట్ర పరిధిలో సరిచేయించుకోవాలనైతే తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి జరగవచ్చు. సమాచారం ఉండి కూడా పరిశీలన చేసుకున్న వారికి తెలుస్తుంది. కొంతమంది తప్పుగా నమోదైనా కూడా గమనించలేకపోతూ ఉన్నారు. దీనికి కారణం వారి దగ్గర రికవరీ సమాచారం అనేది లేకపోవడమే. చాలామంది పెన్షనర్లలో కమ్యూటేషన్ రికవరీ ప్రారంభ తేదీ ఎప్పుడో ఆ సమాచారం అందుబాటులో అయితే లేదు. ఎక్కువ మంది పెన్షనర్లు కమ్యూటేషన్ జమైన తేదీనే తెలుపుతూ ఉన్నారు. కమ్యూటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి జరుగుతుంది. ఇది 1 నెల నుంచి 3 నెలలు ఉంటుంది. జమ అయిన తేదీతో సంబంధం లేదని గమనించగలరు. కొంతమంది పెన్షనర్లకు అదే నెలలో జమ కావచ్చు. సో, ప్రస్తుతము ఎక్కువ మంది పెన్షనర్లు సబ్ ట్రెజరీ అధికారులు నమోదు చేసిన తేదీ ప్రకారంగానే రికవరీ నిలుపుదల అనేది జరుగుతున్నది. తప్పుగా నమోదు కొంతమంది పెన్షనర్లకు జరిగి ఉండవచ్చు. ఇది గమనించి సరిచేసుకోవాల్సిన బాధ్యత పెన్షనర్ పైనే ఉంటుంది. ఈ తప్పులను సరిచేసే విధానం సబ్ ట్రెజరీలో అయితే ఉండటం లేదు. సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ మంగళగిరిలో చేయించుకోమని ట్రెజరీ వారు తెలుపుతూ ఉన్నారు. సరి చేసుకోవడం పెన్షనర్లకు చాలా కష్టంగా అయితే ఉంటుంది. మరొక ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే కాకినాడకు చెందినటువంటి సీనియర్ పెన్షనర్ 80 సంవత్సరాలు పైబడి అడిషనల్ క్వాంటమ్ తీసుకుంటున్నారు. మధ్యలోనే వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది నిలుపుదల జరిగింది. ట్రెజరీకెళ్ళి సమాచారం తెలుసుకుంటే అప్పటి వరకు ఉన్న పుట్టిన తేదీలో 1961 మార్పు జరిగినది. అందువల్ల అడిషనల్ క్వాంటమ్ నిలిచిపోయింది. సబ్ ట్రెజరీ వారు ఇన్సిడెంట్ రైజ్ చేసి నంబర్ ఇచ్చారు. కానీ 2 నెలల తదుపరి మంగళగిరి ఆఫీస్‌లో సమస్యను పరిష్కరించినట్టుగా అయితే తెలిపారు. అలాగే మరొక ఎగ్జాంపుల్ జగ్గంపేట సబ్ ట్రెజరీ పరిధిలో ఒక పెన్షనర్‌కు 70 సంవత్సరాలు పూర్తయింది. కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు కాలేదు. కారణం తెలుసుకోగా వారికి పుట్టిన తేదీ ఒక సంవత్సరం ముందుకు నమోదు చేయబడింది. సో, కమ్యూటేషన్ రికవరీ నమోదు విషయంలో తేదీ తప్పుగా నమోదైతే పెన్షనర్ సరిచేసుకోలేరు. రాష్ట్ర సంఘం వారి దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలను మంగళగిరి సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ ద్వారా సరిచేసుకోవడంలో శ్రద్ధ చూపాలి. ఏమైనా కమ్యూటేషన్ రికవరీ ప్రారంభం తేదీ, పుట్టిన తేదీకి సంబంధించి కొంతమందికి సమస్యలైతే ఉన్న వారికి అవగాహన లేకపోవడం వలన వేలాది రూపాయలైతే ఈ విధంగా కోల్పోతున్నారు. చాలామంది సీనియర్ పెన్షనర్ల దగ్గర ఈ సమాచారం నోట్ చేసుకొని దాచుకోవాలని అప్పట్లో అవగాహన లేదు. కమ్యూటేషన్ రికవరీ సమస్యకు పరిష్కారం సబ్ ట్రెజరీ వారు రికవరీ నిలుపుదల చేసిన తేదీలను సబ్ ట్రెజరీ వారీగా ఇచ్చుటకు రాష్ట్ర సంఘాలు కృషి చేయాలి. లేకుంటే పెన్షనర్లు తమ న్యాయంగా రావాల్సిన సొమ్మును కూడా పొందలేక ఆర్థిక ఇబ్బందులు పడవలసి అయితే ఉంటుంది.